నమస్తే, వెల్కమ్ టు సినీ ఫ్లాష్. ఒక సినిమా కోసం హీరోలు హీరోయిన్లు ఎంత రిస్క్ తీసుకుంటారో మనం చాలాసార్లు చూసాం. కానీ 7-8 ఏళ్ల చిన్నారి నిజమైన నాగుపామును చేతిలో పట్టుకొని షూటింగ్ చేయాల్సి వస్తే అమ్మో, ఆ ఆలోచనే భయం వేస్తుంది కదా. కానీ అదే జరిగింది ఈ నటి విషయంలో. తన ఆ గత అనుభవాన్ని తాజాగా గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు అమ్మోరు సినిమాలో బాలనటిగా నటించిన సునైనా. ఆ రోజు షూటింగ్లో అసలు ఏం జరిగింది, సునైనా ఏం చెప్పారు, ఆ వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో మీకోసం. 1995లో విడుదలైన అమ్మోరు సినిమా తెలుగు సినీ చరిత్రలో ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భక్తిరస చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో బాలనటిగా కనిపించిన సునైనా కూడా అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సునైనా అమ్మోరు షూటింగ్లో ఎదురైన ఓ భయానక అనుభవాన్ని బయటపెట్టారు. సినిమాలోని ఓ సన్నివేశం కోసం నిజమైన నాగుపామును చేతిలో పట్టుకోవాల్సి వచ్చిందని, పాము కోరలు తీసేసి నోరు కుట్టేసినా అది నిజమైన నాగుపామే కావటంతో తనకు చాలా భయం వేసిందని అన్నారు. ఆ సీన్లో నటి సౌందర్య చేతిలో నుంచి పామును తీసుకొని పట్టుకోవాల్సి వచ్చిందని, చిన్న వయసులో ఆ అనుభవం తనను తీవ్రంగా కలవరపెట్టిందని చెప్పారు. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఆ రోజు రాత్రంతా భయంతో నిద్ర పట్టలేదని, అంత కష్టపడి ఆ సన్నివేశం చేస్తే ఆఖరికి ఆ సీన్ సినిమాలో ఉపయోగించలేదని, అయినా అనుభవం మాత్రం ఇప్పటికే తనకు గుర్తుందని సునైనా అన్నారు. ఇక అమ్మోరు సినిమాలో చేసిన డాన్స్ సన్నివేశాల గురించి కూడా ఆసక్తికర విషయాలు చెప్పారు సునైనా. తాను చిన్నప్పటి నుంచే కూచిపూడి నృత్యం నేర్చుకోవడంతో డాన్స్ చేయటం చాలా సులభమైందన్నారు. సినిమా విడుదలైన మొదట్లో పెద్దగా స్పందన రాలేదని, కానీ తర్వాత ఒక్కసారిగా భారీ విజయాన్ని అందుకుందని చెప్పారు. థియేటర్ల ముందు అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసి రథయాత్రల్లో తనను తీసుకెళ్లిన రోజులు జీవితాంతం మర్చిపోలేనని గుర్తు చేసుకున్నారు. విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల్లో ప్రజలు చూపిన అభిమానాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు సునైనా. అయితే ఆ మూవీలో నీలిరంగు మేకప్ కారణంగా చర్మ సమస్యలు వచ్చినా అమ్మోరు సినిమా ఇచ్చిన గుర్తింపే తన జీవితంలో పెద్ద వరమని చెప్పారు. చిన్నతనంలో వచ్చిన ఆ పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులు తనను గుర్తుపట్టేలా చేసిందని, ఏ కష్టం వచ్చినా అమ్మవారి ఆశీస్సులు తనకు తోడుగా ఉంటాయని తాను నమ్ముతానని సునైనా చెప్పారు. సినిమా వెనుక ఎన్నో కష్టాలు, ఎన్నో త్యాగాలు దాగి ఉంటాయి. అది అందరికీ తెలిసిందే. అయితే చిన్న వయసులోనే నిజమైన నాగుపాముతో షూటింగ్ చేసి ప్రేక్షకుల మన్ననలు పొందిన సునైనా అనుభవం మాత్రం నిజంగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి మరిన్ని సినీ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.